ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గోశాలకి అయితే వచ్చాను. సో ఒకసారి చూడండి, నేను రావడం చూసి లేచి నుంచి ఉంటాయి సరే. సో వీటికి ఎంతో ఇష్టమైన ఫుడ్ అనేది నేను డైలీ వీటికి ఇస్తానన్నమాట. చూడండి, ఇప్పుడు ఇంక పెట్టేవాళ్ళు ఆగు 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 అన్నీ కూడా అటెన్షన్ అయిపోయినాయి ఒకేసారి. సో అప్పుడు పెట్టంతే ఊరుకో. ఇప్పుడు పెడుతున్నా కంగారు పడి ఇక్కడ పెడితే మొత్తం పడేస్తారు. నేను పెడతా. సో రోజు నేను జ్యూస్ పాయింట్ దగ్గర నుంచి రిటర్న్ అయ్యేప్పుడు కంపల్సరీ నేను గోశాలకి అయితే వస్తాను. వచ్చాక ఇక్కడ నన్ను చూసి ముందే లేచి నుంచి ఉంటాయి అన్నమాట. సో ఇదే టైంలో ఎవరు ఏం పెట్టినా సరే అవాయిడ్ చేస్తాయి. సో ఇది ఒకసారి ఫుడ్ చూడండి ఒకసారి. వెజిటేబుల్ జ్యూస్ పాయింట్ కదా మనది. సో దాంట్లో వచ్చిన వేస్టేజ్ అనమాట ఇది చాలా డైజెషన్ చాలా బాగుంటుంది. వీటికి చాలా ఇష్టం అనమాట ఈ ఫుడ్. అసలు ఎక్కడ నాకు గ్యాప్ ఇవ్వట్లేదు. సో కింద పెట్టి చేద్దాం. సో ఇవి చాలా ఇష్టంగా అయితే తింటాయి ఇవి. మీరే చూసారు కదా, నేను రావడం వచ్చేటప్పటికి అన్నీ కూడా కూర్చుని ఉన్నాయి. సో నన్ను చూసేటప్పటికి ఒకేసారి అన్నీ కూడా అటెన్షన్ అయ్యి లేచి నుంచున్నాయి. సో మా చదివితే మేమే డైలీ పెడతానమాట. సో చాలా హ్యాపీగా అయితే ఉంటుంది మనకి, మన సోల్ చాలా హ్యాపీగా ఉంటుంది వీటి పెట్టడం వల్ల. చాలా మంచిదని చెప్పేసి అంటారు డైలీ గోవులకి దానం చేయడం. చాలామంది కూడా వస్తూ ఉంటారు, అలాగే గోవులకి ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఫుడ్ అనేది వీటికి చాలా బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చూశారు కదా, మనిషిని కూడా అంతలా గుర్తుపెట్టేసుకుంటాయి. ఆకు ఒకసారి అయితే ఇవి అలుగుతాయి అన్నమాట. నేను కొంచెం లేట్గా వచ్చినా అలుగుతాయి ఒకటి రెండు. వాటికి ఏం చేస్తారంటే డైరెక్ట్గా కూర్చునే ఉంటాయి, మనం తినిపించాలన్నమాట. తినిపించి అప్పుడు సాటిస్ఫై అయ్యి అప్పుడు లేచి నుంచి అవి తింటాయి అన్నమాట. ఒక 2 months అయితే నేను పెట్టలేదు అసలు. ఎందుకంటే నాకు స్టాల్ ఎంక్రోచ్మెంట్లో స్టాల్ కొట్టడం వల్ల, ఎంక్రోచ్మెంట్ కాదు అప్పుడు ఎలక్షన్ కోడ్లో డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఖాళీ చేయించేశారు. సో ఆ 2 months గ్యాప్లో నేను రాలేకపోయాను గోశాలకి. సో మళ్ళీ ఈ మధ్యనే ఒక 1 month నుంచి కూడా వస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. మన చేతితో వాళ్ళు తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అవి కూడా చాలా మంచి ఫుడ్ తింటున్నాయి. ఆల్రెడీ దాంట్లో అంతా కూడా క్రష్ అయిపోయింది మిక్సీలో. సో ఇది వాటికి డైజెషన్కి చాలా బాగుంటుంది. వాటి పిల్లలకి మిల్క్ అనేది ప్రొడక్షన్ అవ్వడానికి ఇది బాగా మంచి ఆహారం అని చెప్పొచ్చు. సో అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏంటమ్మా ఏం పెడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు తప్ప, మంచి ఫుడ్ పెడుతున్నారండి మీరు, చాలా మంచి పని చేస్తున్నారని చెప్పేసి అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. సో అయిపోయింది. మళ్ళీ రేపు కవర్ ఖాళీ అయిపోయింది. మళ్ళీ రేపు వస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సో వీడియో అయితే మీకు అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడే డస్ట్బిన్ ఉంటుంది అన్నమాట, డస్ట్బిన్లో వేసేద్దాం. సో ఒకసారి ఓవర్వ్యూ మొత్తం గోశాల చూద్దాం. సో లోపల అక్కడ ఉన్న 2 షెడ్లు కూడా
గోవులే ఉంటాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాటి లోపలికి వెళ్ళి వాటికి కూడా ఒకసారి పెట్టి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఎవరికైనా జీవామృతం కావాలంటే ఇక్కడ డబ్బాలతో పెట్టారు కదా, సో మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో డబ్బా వచ్చి 100 రూపీస్. ప్యూర్ ఆవు నెయ్యి కావాలనుకుంటే కేజీ 3000 రూపాయలు అన్నమాట. సో ఈ విధంగా అయితే రేట్లు ఉంటాయి. సో ఎంట్రన్స్ గేట్ బాగుంది కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.